పూజారులు, రబ్బీలు, పాస్టర్లు మరియు ఇమాంలు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? 1. రబ్బీ సంవత్సరానికి $1,40,000. అన్ని మత నాయకులలో రబ్బీలు ఎక్కువగా సంపాదిస్తారు, కానీ రబ్బీగా మారడం అంత తేలికైన పని కాదు. రబ్బీ పాఠశాలకు సంవత్సరానికి $20,000 నుండి $25,000 వరకు ఖర్చవుతుంది. కార్యక్రమాలు 5 సంవత్సరాలు ఉంటాయి, కాబట్టి విద్య మాత్రమే కనీసం $1,00,000. పనిచేయడానికి ముందు రబ్బీలు 1 సంవత్సరం పాటు చెల్లించబడని ఇంటర్న్. ప్రారంభ జీతం దాదాపు $65,000. ఆర్థోడాక్స్ రబ్బీలు తక్కువ సంపాదిస్తారు, కానీ యెషీవా ఉచితం. సంఘాలు వారి ఖర్చులను భరిస్తాయి, కాబట్టి అది సమానంగా ఉంటుంది. చాలా మంది రబ్బీలు 6 అంకెల ఆదాయాన్ని చేరుకోవడానికి 10 సంవత్సరాలకు పైగా పడుతుంది. మినహాయింపులు బెవర్లీ హిల్స్ వంటి సంపన్న ప్రాంతాలలోని దేవాలయాలు. అక్కడ జీతం వేగంగా పెరుగుతుంది. ఈ జీత గణాంకాలలో సైడ్ ఆదాయం ఉండదు. రబ్బీలు వివాహాలు, అంత్యక్రియలు మరియు బార్ మిట్జ్వాల నుండి అదనకు సంపాదిస్తారు. ప్రతి కార్యక్రమానికి $500 నుండి $1,000 వరకు చెల్లించవచ్చు. 2. పూజారి సంవత్సరానికి $40,000. ఒక పూజారికి సగటు జీతం సంవత్సరానికి $43,000, కానీ విస్తృత శ్రేణి ఉంది. సాంప్రదాయ కాథలిక్ పూజారులు పేదరిక ప్రతిజ్ఞ చేస్తారు. వారు ఎటువంటి జీతం ఆశించరు. మరోవైపు అధిక సంపాదన కలిగిన ప్రముఖ పూజారులు, వారు పుస్తకాలు, ప్రసంగ రుసుములు మొదలైన వాటి నుండి చాలా ఎక్కువ సంపాదిస్తారు. వారి జీతం $150,000 నుండి $400,000 వరకు చేరుకుంటుంది. కానీ సాధారణ పూజారులకు కూడా వారి ప్రయోజనాలున్నాయి. గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రయాణం కవర్ చేయబడతాయి. వారు వారి అంత్యక్రియలకు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 3. ఇమాం సంవత్సరానికి $20,000 నుండి $30,000 వరకు. పూర్తి సమయం ఇమాంలు సంవత్సరానికి సగటున $30,000 మాత్రమే చెల్లిస్తారు. ఇందులో ప్రార్థనలు నిర్వహించడం మరియు మతపరమైన బోధన ఇవ్వడం కూడా ఉన్నాయి. పెద్ద నగరాలు మరియు పెద్ద మసీదులలో జీతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎక్కువ గంటలు అవసరం, తరచుగా వారానికి 60 కంటే ఎక్కువ గంటలు. ఇమాంలు తమ మసీదులకు మాత్రమే కాకుండా ఆస్పత్రులు, పాఠశాలలు మరియు జైళ్లకు కూడా సేవ చేస్తారు. ఇస్లాంలో దాతృత్వానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది ఇమాంలు తమ సమయాన్ని స్వచ్ఛందంగా అందిస్తారు. మరికొందరు బోధన లేదా దుకాణాలు కలిగి ఉండటం వంటి సైడ్ జాబ్లు తీసుకుంటారు. ఇమాంలకు గృహ స్టైపెండ్లు చాలా అరుదుగా లభిస్తాయి. మసీదులు సాధారణంగా వారానికి 1 రోజు సెలవును అనుమతిస్తాయి. సంవత్సరానికి 3 వారాల సెలవులు కూడా ఉంటాయి, కానీ మతపరమైన కార్మికులు అరుదుగా అన్నీ తీసుకుంటారు. ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అవసరం. నిజమైన డౌన్ టైం లేదు. 4. పాస్టర్ సంవత్సరానికి $47,000. అనుభవం, డినామినేషన్ మరియు చర్చి పరిమాణాన్ని బట్టి పాస్టర్ జీతాలు మారుతూ ఉంటాయి. చిన్న చర్చిల పాస్టర్లు $20,000 మాత్రమే సంపాదించవచ్చు. మెగా చర్చ్ పాస్టర్లు $200,000 కంటే ఎక్కువ సంపాదించగలరు. ప్రయోజనాలలో తరచుగా గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ మరియు పదవీ విరమణ పొదుపులు ఉంటాయి. పూర్తి సమయం సోలో పాస్టర్లు వారానికి 50 గంటలకు పైగా పనిచేస్తారు. వారు 24/7 డిమాండ్లను అందిస్తారు. చాలా మంది అవసరం కారణంగా ద్వివృత్తి ఉద్యోగాలను తీసుకుంటారు. పెద్ద చర్చిలు పరిచర్యపై ఎక్కువ దృష్టి పెడతాయి. అసోసియేట్ పాస్టర్లు దాదాపు $35,000 సంపాదిస్తారు. యువ పాస్టర్లు దాదాపు $40,000 సంపాదిస్తారు. వారు సీనియర్ పాస్టర్కు సపోర్ట్ చేస్తారు. 5. విదేశీ మిషనరీలు సంవత్సరానికి $50,000. విదేశీ మిషనరీలు విదేశాల్లో క్రైస్తవ మతాన్ని వ్యాపిస్తారు.